హార్ట్ అటాక్ ఇది ఒక సైలెంట్ కిల్లర్. ఎవరిని ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందో కూడా తెలియదు. దానికి ఉదాహరణే విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు ఏదైతే జరిగిందో, ఒక యువకుడు గుండెపోటు కారణంగా మృతి చెందాడన్న వార్త నిజంగా తీవ్ర విషాదం నిలిపిందనే చెప్పుకోవచ్చు. విజయనగరం జిల్లాలో ప్రైవేట్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న సాయి కిరణ్ పార్వతీపురం మన్యం జిల్లాకి చెందిన యువకుడు. సో తనకి డిఫెన్స్ సైడ్ మీద ఎప్పటి నుండి కూడా చాలా ఇష్టం. పరుగు పందాల్లో పాల్గొనడం కానీ, డిఫెన్స్ సంబంధించి జాబ్ చేయాలనేసి తన చిన్నప్పటి నుండి కూడా ఒక కళ. సో అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే కళాశాలలో ఎన్సీసీకి సంబంధించిన సెలక్షన్స్ నిర్వహించారు, దానిలో కూడా నేను పోటీ చేస్తానని పరుగు పందెంలో సాయి కిరణ్ పాల్గొన్నాడు. ఇలా రేస్ స్టార్ట్ అవుతూనే కొద్ది సెకండ్ లోనే కుప్పకూలిపోయాడు. ఏంటి అబ్బాయి ఇలా కుప్పకూలిపోయి స్పృహ తప్పి పడిపోయాడా, లేక ఏదైనా అనారోగ్య కారణం ఏదైనా జరిగిందా అని పరిశీలించిన కళాశాల యాజమాన్యం, అదే విధంగా తోటి విద్యార్థులు కూడా వెంటనే సాయి కిరణ్ ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సో అప్పటికే మరణించినట్లు వైద్యులు కూడా ధృవీకరించారు. సో తమ బిడ్డ ఎన్నో కళ్ళు కన్నా మా బిడ్డ పైన ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం. పొద్దున్న కాలేజ్ కి సంతోషంగా వెళ్ళాడు, తిరిగి శవమై వచ్చాడు. సో మృత్యువు ఇలా వరించిందా నా కొడుకుని, మృత్యువు ఇంతలా కబిస్తుందా నా కొడుకునైతే నేను అనుకోలేదంటూ ఆ తల్లిదండ్రులు కూడా రోదలు మిన్నంటున్నాయి. తన తమ్ముణ్ణి కొట్టి, తమ్ముడు ఇలా చేసావేంటంటూ అక్క ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా కన్నీరు తెప్పిస్తుంది. అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్న సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆ అక్క తమ్ముడు కోసం ఎలా పరితపిస్తుందో, తమ్ముడు చనిపోయాడనే మరణ వార్త విన్న తర్వాత ఆ అక్క బాధను చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో హార్ట్ అటాక్ సంబంధించి చిన్న పెద్ద ముసలి వయసు ఏమి సంబంధం లేదు, ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందో కూడా తెలియదు అని ప్రతి ఒక్కరు కూడా అమ్మ హార్ట్ అటాక్ సంబంధించి దీనికి ఎలా మనం జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఇది ఒక సైలెంట్ కిల్లర్ లా అందరిలో కూడా ఒక గుబులు రేపుతుందనే చెప్పుకోవచ్చు. సో పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ బార్కిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు